ఇప్పటి వరకు నువ్వు తాగిన బ్రాండ్ అలా హైయెస్ట్ బ్రాండ్ ఏంటిది? మందే తాగా. మందే తావా? ఏం తాగుతావు? జ్యూస్. సరే, జ్యూస్ లలో ఏ జ్యూస్ తాగినావు? ఓన్లీ థమ్స్ అప్. స్ట్రింగ్. ఇంకా జ్యూసే అన్న. సామే అంతా సక్కంగా జరగాల. అదే హైయెస్ట్. బీర్లు ఎక్కువ తాగుతా నేను. ఓన్లీ బీర్లు ఎక్కువ తాగుతారు, కేప్ లైట్ ఎక్కువ తాగుతారు. కేప్ లైట్ చెప్తే బడ్వైజర్. మందు తాగరా? మందు తాగా ఎక్కువ. మందు తాగరా? నేను తాగింది రీసెంట్ గా మొన్న ట్రై చేసిన సిగ్నేచర్. అదే హైయెస్ట్. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. అంటే మేము ఇద్దరం అయితే డ్రింకర్స్ కాదు ఫస్ట్ అవర్ లో. సో ఎప్పుడు తాగలేదా? మ్యాజిక్ మూమెంట్స్ అంతే. నేను ఎప్పుడు తాగలేదు. ఏం తాగుతారు మీరు? బ్రేజర్ అంతే. ఓన్లీ బ్రేజర్. నాకు తాగడం అలవాటు లేదు, ఇంకొక అలవాటు లేదు. రాముడు మంచి బాలుడు మాదిరిగానే గుడ్ బాయ్ మాదిరిగా పొద్దుటికి ఉండా. ఇప్పుడు దాకా తాగలేదన్న నేను. అసలు ఎప్పుడు తాగలేదు? కనీసం బీరు ఏది లేదన్న. ఇప్పుడు దాకా తాగలేదు. ఏం తాగుతారు? ఛాన్స్ వస్తేనా? ఛాన్స్ వస్తాయా? బీర్. బీర్లలో ఏ బీర్ అంటే? బీర్లో ఏ బీర్ అంటే మనకు అన్ని స్పెసిఫికేషన్స్ తెలియవు అన్న మనకి. అంటే ఫ్రెండ్స్ చెప్తారు కదా ఇట్లా, అరే లైట్ స్ట్రాంగ్ అది కింగ్ ఫిషర్ బడ్వైజర్ అని ఉంటది. బడ్వైజర్ గురించి ఎక్కువ విన్నాను నేనైతే. మా వాళ్ళు నా హైయెస్ట్ బ్రాండ్ సిగ్నేచర్ అంతే. సిగ్నేచర్ హైయెస్ట్. ఇక అక్కడ వరకే తాగారు. నేను తాగను బ్రో. ఏం తాగరా? సరే, వేరే అది కాకుండా ఇప్పుడు ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు ఏదో ఒకటి తాగుతారు కదా. డ్రింక్స్ తాగుతా. ఏది? మాజా ఆర్ థమ్స్ అప్, స్ప్రైట్. అప్పుడు నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే. ఇప్పుడు మీ ఫ్రెండ్స్ రియాక్షన్ ఏంటి? ఏమంటారు బ్రో, ఇంకా ఎన్ని రోజుల్లో ఆడలు కూడా అదే డ్రింక్స్ తాగడం స్టార్ట్ చేశారు. మీరు ఇంకా ఎప్పుడు తాగడము లైక్ రిటర్న్ డౌరీ మనమే ఇవ్వాలంట. అది మనం ఇద్దామా మరి ఏందన్నట్టు? రిటర్న్ గా ఇవ్వడం కుదరదు అసలే. అంటే మనం తీసుకోవడమే తప్ప ఇవ్వడం తెలియదు. మనం అంతేనా? పైకి కనిపించవు గానీ కొంచెం తేడా గడివే. కరెక్ట్ గా చెప్పారు ఆచార్య గారు. ఒకవేళ మీరు తీసుకుంటే ఎంత తీసుకుంటారు? నాకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది బ్రో. మళ్ళీ అరే ఛాన్స్ వస్తాయి అయితే 10 లక్షలు మినిమం డిమాండ్ ఉంటుంది. 10-15 వరకు. కొడక్క ఇప్పుడు రారా కొడక్క అమ్మా 20 లక్షల దాకా ఉంటది. 20 అంటే అమ్మాయి క్వాలిటీస్ ఏం కావాలి మీకు? క్వాలిటీ ఏమైనా పర్లేదు, అమ్మాయి అయితే కాదా? కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. అంతేనా? ఎక్కువ అడగాలన్నా? వద్దులే అన్న. మరి అదేదో వర్తిగా తీసుకోకుండా మనకు లేదు కదా అంత అడగడానికి. మనం హైయెస్ట్ బ్రాండ్ ఏదైనా బ్రాండ్ లో పెద్ద బ్రాండ్ ఏది తాగారు? అంటే B7 తాగుతాం మేము, రాష్ టాగ్ తాగుతాం. మీరేనా? నేను రమ్ము తాగిన ఆర్మీ. నేను బీరే. ఏ బీర్? స్ట్రాంగ్. ఇది ఆర్సీ. మీరు? నేను ఏదో అంటారు ఇలా ఏం చూసావా? మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. నేను తాగానా? నాకు తెలియదు. మీరు చెప్పండి. అది సీసెట్ ఉంటది. సీసా రౌండ్ గా ఉంటది. అరే మ్యాన్షన్ అవదన్నా. వేసేసాడు, బాగా వేసేసాడు. అది కాదు, వేరే ఇంకోటి వేరే పచ్చ కలర్ ఉంటుంది. పచ్చ కలర్ అంటే ఇప్పటి వరకు మనం తాగిన బ్రాండ్లలో హైయెస్ట్ బ్రాండ్ ఏంటిది? నేను తాగిన బ్రాండ్ వ్యాలంటైన్స్. నో బ్రో, నేను తాగను. ఏం తాగుతారు? డ్రింక్. అదే డ్రింక్ పేరు రెడ్ బుల్ మాన్స్టర్ తాగుతాం. మనకి అలవట్లేదు. అరే ఏం తాగుతారు బ్యాచ్ లోకి వచ్చినప్పుడు? మౌంటైన్ డ్రింక్. ఎందుకు ఇలాంటి వదలతో ఫ్రెండ్షిప్ చేస్తావు? నేను కొంచెం ఆడకంటే బెటర్ గా అంటాను కాబట్టి. ఇప్పుడు మనం బ్యాచ్ లో కూర్చున్నప్పుడు ఈ థమ్స్ అప్ బ్యాచ్ ఒకటి ఉంటది, వాళ్ళని చూసి తాగే మందు బాబుల బ్యాచ్ ఏమని చెప్తే ఏం కామెంట్ చేస్తారు? అరే ఏడ్రో బుర్ర తినేస్తున్నారు, లవ్ ఫెయిలియర్ స్టోరీలు అయితే చెప్పుకుంటారా అనుకుంటారు. భగవంతుడా
అదే ప్రశ్న ఇన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారా? నేను తాగలేదండి ఇప్పుడు, నాకు అలవాట్లేదు. మరి ఏం తాగుతావు? ఓన్లీ థమ్స్ అప్. వచ్చిండా సైంటిస్ట్? బ్లాక్ డాగ్. ఆ? బ్లాక్ డాగ్. మీరు అంటే నేను తాగను. ఏం తాగుతావు? థమ్స్ అప్. థమ్స్ అప్ తాగుతావు? థమ్స్ అప్ ఒకటే. ఒకటే. మీరు నేను కూడా అంతే బ్రో. ఏం తాగుతావు? థమ్స్ అప్. థమ్స్ అప్. కర్ణా చంపేద్దారా, వీళ్ళంతా మారరా. ఇప్పుడు ఈ థమ్స్ అప్ బ్యాచ్ చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? వీళ్ళు చెత్తగా అనిపిస్తుంది అంతేనా? అంతే. వీళ్ళు ఎందుకంటే వీళ్ళు థమ్స్ అప్ తాగుడు తక్కువ, స్టఫ్ తినుడు ఎక్కువ అని అంటారు. ఇది మాత్రం వాస్తవమే. ఆ? ఇది వాస్తవం, నిజం ఇది. అంతేనా? కరెక్ట్. ఎందుకంటే మేము ఇట్లా దాగి మేము ఇట్లా ఉంటాం కదా, వీళ్ళు సప్ప తింటారు అలా. అరే ఏంద్రా ఈ తిండి ఏంద్రా అని అడిగితే వీళ్ళు విన్నారు, తింటారు. నువ్వు తాగా అంటారు. ఇక మాకు ఆడేముంటది, మళ్ళా పోరాం అంటే మళ్ళా 50 రూపాయలు పెట్టుకుంటారు. అదే సిట్టింగ్ లా వీళ్ళని ఇంకోసారి తీసుకోపోవాలనిపిస్తుందా? దండం పెట్టి దండ వేయాలనిపిస్తుంది. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. మన అంత పెద్ద ఛానల్ ఏం అవ్వలేదు. నాకు అలవాటు లేదు బ్రో. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ఏదో మీ అభిమానం. నిజమా? నిజం బ్రో. సరే ఏం అలవాటు? నార్మల్ కళ్ళు వైన్, సులా వైన్ అది తాగుతాం అంతే. నార్మల్. మీరు బియర్ తాగుతాం. ఏ బియర్? అది ఏదో తాగుంటావు కదా కొంచెం. తాగలేదు నిజంగా? ఏం తాగుతావు? అంటే కూల్ డ్రింక్స్ తాగుతాను. వడక గిడక ఏమైనా ఉంటది కదా? అంటే కళ్ళు వాళ్ళు బీర్ తాగుతావు కదా? బీర్ బీర్ తాగు. రీజర్ డీజర్ తాగు. కళ్ళు తాగుతావు? కళ్ళులో ఏ బ్రాండ్ తాగుతావు? కళ్ళు అదొక్కటే బ్రాండ్ బ్రో. అందులో బ్రాండ్లు ఉంటాయంట కదా? అంటే ఊర్లలో పల్లెటూర్లలో ఉంటాయి ఆ బ్రాండ్. పల్లెటూరు బ్రాండ్. అసలు నాకు అలవాటు లేదన్న. అలవాట్లేదు. సరే फिर से आ गए रे बाबा, इधर जहर खाने का पैसा नहीं है तो जा रे जा. ఆల్కహాల్ అంటే మేము మాకు అలవాట్లేదు బ్రో. నార్మల్ గా బీర్ ఫీర్ అయితే ఓకే అంతే. సరే అది కూడా ఆల్కహాలే కదా. అందులో హైయెస్ట్ ఏంటి? ఏది తాగారు? బట్ బీజర్. మీరు హిందీ జంతా తెలుగు. పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. ఎక్కడ అవుతుందా అడగండి. अब दारू पीते ना? हाँ बियर मारता हूँ. उसका नाम रहता ना किंगफिशर. क्या मारते? ओनली किंगफिशर. ओनली किंगफिशर मारते. అడవులలో ఇట్లా పుట్టిరా ఏమరా, మంచి మర్యాద తెలియదు. ब्लैक एंड व्हाइट. ब्लैक एंड व्हाइट और